బాహుబలి, హనుమాన్, మిరాయ్ ఏంటి సినిమా పేర్లు చెప్తున్నాం అనుకుంటున్నారా? ఈ పేర్లు వినగానే మనకు గుర్తొచ్చేది విజువల్ ఎఫెక్ట్స్. సినిమాని ఓ స్థాయికి తీసుకెళ్లడంలో విఎఫ్ఎక్స్ది ముఖ్య పాత్ర. మారుతున్న కాలానికి అనుగుణంగా మనము ముందుకెళ్ళాలి. అందులో భాగంగా తెలుగు వారికి యానిమేషన్, విఎఫ్ఎక్స్, గేమింగ్, కామికాన్, హ్యాకథాన్ తదితర అంశాలని అందుబాటులోకి తీసుకొచ్చి వాటిపై అవగాహన కల్పిస్తోంది ఇండియా జాయ్. సినీ, యానిమేషన్, గేమింగ్ వంటి సృజనాత్మక రంగాల హబ్గా హైదరాబాద్ను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. యానిమేషన్, గేమింగ్ రంగాల ఉత్పత్తులకి కేంద్రంగా నిలిచే ఇమేజ్ టవర్ను వచ్చే ఏడాది రాష్ట్రంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ మాదాపూర్లోని హెచ్ఏసీసీ వేదికగా ఇండియా జాయ్ 8వ ఎడిషన్ను ప్రారంభించారు. కృత్రిమ మేధ వంటి వాటిని బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం ఉపయోగించేలా కృషి చేయాలని ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు పిలుపునిచ్చారు. రాబోయే కొద్ది రోజుల్లో ఇమేజ్ టవర్స్ను పూర్తి స్థాయిలో నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ ఇమేజ్ టవర్స్లో గేమర్స్కి, అదేవిధంగా క్రియేటర్స్కి, ఈరోజు మూవీ ఫీల్డ్కి సంబంధించిన అనేక మందికి ఇంక్యుబేషన్ కానీ ఇన్నోవేషన్ చేయడానికి ఆస్కారం ఇవ్వడానికి పెద్ద ఎత్తున ఆలోచన చేస్తోంది మా ప్రభుత్వం. వారిని పూర్తి స్థాయిలో ప్రోత్సాహం చేస్తూ రాబోయే కాలంలో ఇదొక హైదరాబాద్ని ఒక ప్రధానంగా ఓ గేమింగ్ కేంద్రంగా నిలపాలనే ఆలోచన చేస్తాం. నెక్స్ట్ రాబోతున్న జనరేషన్ అందరికీ ఇటు ఏఐ కానీ విఎఫ్ఎక్స్ అండ్ యానిమేషన్. సో ఏఐ సిటీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుంది. ఏఐలో యూనివర్సిటీ కూడా ఒకటి తీసుకురావాలనే ఆలోచన ఉంది. ఇందాక మంత్రి గారు చెప్పినట్టు ఫ్యూచర్ సిటీ అండ్ ఏఐ సిటీ రెండుతో హైదరాబాద్కి ఒక కొత్త హంగులు రాబోతున్నాయి. వేరే ప్లేసెస్లో లైక్ వాజ్ ద మేజర్ సెంటర్, లైక్ ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్ ఈజ్ బికమింగ్ ద సెంటర్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. సో ఇలాంటి టైంలో లైక్ వీ నీడ్ లాట్స్ ఆఫ్ టెక్నీషియన్స్, లాట్స్ ఆఫ్ పీపుల్ టు గెట్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఇలాంటి ఎక్స్పోస్ వాళ్ళకి చాలా హెల్ప్ అవుతాయండి. మన హైదరాబాద్లో ఉన్న టాలెంట్, మన హైదరాబాద్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్రియేటివిటీ ఇవన్నీ కలిపి మనకి హైదరాబాద్ ఒక హబ్ అవుతోంది మన యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ ఇండస్ట్రీ లాగా. అఫ్కోర్స్ మన ద బిగ్గెస్ట్ కాంటెంట్ మన తెలుగు ఇండస్ట్రీలో బాహుబలి కానీ, యానిమేషన్ ఇండస్ట్రీలో ఛోటా భీమ్ కానీ, అండ్ విఎఫ్ఎక్స్లో టాప్ విఎఫ్ఎక్స్ వర్క్ హాలీవుడ్ కానీ, మన డొమెస్టిక్ కానీ, బాలీవుడ్ కానీ ఈజ్ హ్యాపెనింగ్ అవుట్ ఆఫ్ హైదరాబాద్. యానిమేషన్ రంగం ప్రస్తుతం బౌన్స్లో ఉంది. దాన్ని కెరీర్గా ఎంచుకున్న వారికి పలు విలువైన అంశాలు నేర్చుకునేలా ఈ ఎక్స్పో ఉపయోగపడనుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ ఉపయోగపడేలా యానిమేషన్ విభాగం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఈటీవీ బాలభారత స్టాల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. Where we use this latest virtual technology using the Moses tracking system to shoot films, and we also have a very big motion capture floor inside Ramoji Film City where you can capture motions of actors and retarget into 3D character. We are using Optitech cameras to capture the motions. It is one of the finest floors. So we are basically engaging with game developers, game designers, animation series productions, advertisements and film previews studios to come down, check our floors, and it's one of the finest technology that we are utilizing in the Ramoji Film City. We have our original IPs like you can see Abhimanyu, Chotu Lambu, then Bal Bahubali and Pandeji Pahalwan that we are showcasing in this stall. We have a lot of good foreign content that we have acquired from all over the world, among which Detective Conan is very famous. In Desi Toons you will find Comic-Con is also happening, which is a more niche product. ఫిల్మ్ మేకింగ్ నేర్చుకునే వారికి ఉపయుక్తంగా ఉండేలా ఫిల్మ్ ప్రొడక్షన్ సమయంలో ఉపయోగించే వివిధ రకాల కెమెరాలు, లెన్సులకు సంబంధించిన విషయాలు ఫిల్మ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించాయి. వాటితో పాటు ఎలాంటి 3D సాంకేతికత ఉపయోగిస్తే చిన్న చిన్న సెట్లను భారీగా తయారు చేయవచ్చో వివరించే స్టాల్ చాలా మందిని ఆకట్టుకుంది. ఇవి మాత్రమే కాకుండా యానిమేషన్, గేమింగ్, హ్యాకథాన్, డేసీ టూన్స్, క్యామ్కోన్కి సంబంధించి ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. పలువురు సందర్శకులు విభిన్న గెటప్లలో సందడి చేశారు.